జీఆర్ఎంపీ సమావేశం ముగిసింది. వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ జలసౌధ వేదికగా గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల అధికారులు తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా బోర్డు ఎజెండా అంశాల్లో భాగంగా కీలకంగా చెప్పుకోవచ్చు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై విస్తృత చర్చ జరిగింది. ప్రత్యేకించి తెలంగాణ అధికారులు దీనికి సంబంధించిన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా లేఖలు రాసినప్పటికీ కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, స్పందన తెలపడం లేదని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గోదావరి నది యాజమాన్య బోర్డుకు గత డిసెంబర్లోనే లేఖ వచ్చినప్పుడు కూడా కనీసం ఆ వివరాలు సమాచారాన్ని కూడా తమకు చేరవేయలేదని కూడా తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి, ఆ ప్రాజెక్టు వల్ల ఎంత నీటిని తరలిస్తున్నారు, దాని ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుందో తమకు వివరాలు ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ అధికారులు తాము ఇంకా డిపిఆర్ కూడా తయారు చేయలేదని, కేవలం వరద జిల్లాలో మాత్రమే తరలించుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పారు. బోర్డు చైర్మన్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి తమకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరాలు ఇంకా అందలేదని, ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణతో పంచుకునేందుకు అంగీకరించారు. దీంతో పాటు పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ప్రాజెక్టు గత వరదల సమయంలో కొట్టుకుపోయిన నేపథ్యంలో దానికి సంబంధించిన మరమ్మతుల అంశం కూడా చర్చకు వచ్చింది. దీర్ఘకాలిక మరమ్మతుల సంగతి తర్వాత ఉంచితే ప్రస్తుతానికి తక్షణ మరమ్మతులకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చించారు. ప్రత్యేకించి ఇందుకోసం 15 కోట్ల రూపాయలు అవసరమైతే అంచనా వేశారు. ఆ మొత్తాన్ని ఆయకట్టు ప్రాతిపదికన 85% ఆంధ్రప్రదేశ్, 15% తెలంగాణ భరించేందుకు అంగీకారం కుదిర్చారు. ఈ మేరకు తక్షణ మరమ్మతులను వెంటనే చేపట్టేందుకు కూడా నిర్ణయించారు. దీంతోపాటు ప్రాజెక్టులకు ప్రత్యేకించి గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ వ్యవహార శైలిపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. అజగేషన్ వ్యవహార శైలిపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాన్ని పెడుతున్నారు, ఇది ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పారు. దీంతోపాటు గోదావరి నది యాజమాన్య బోర్డులో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అధికారులను అజగేషన్ వేధిస్తున్నారు, మహిళా ఉద్యోగులను కూడా అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని కూడా వారు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు ఉద్యోగులకు మెమోలు ఇస్తూ వేధిస్తున్నారని కూడా అజగేషన్పై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే బోర్డు చైర్మన్ కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఒక కమిటీ కూడా వేయాలని కోరారు. దీంతో పాటు బోర్డు నిర్వహణ ఇతర అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. బోర్డు నిర్వహణకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు కూడా బోర్డు నిర్వహణకు సహకరించాలని, నిధులకు సంబంధించి బడ్జెట్ కేటాయించాలని రెండు రాష్ట్ర అధికారులను కోరారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు 8 కోట్లకు పైగా బకాయి ఉంది, తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లకు పైగా బకాయి ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరారు. వీటితో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు ఉద్యోగులతో పాటు కార్యాలయ నిర్వహణకు సంబంధించి వివిధ కీలక కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా కొంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి అంతగా తొందరపడాల్సిన అవసరం లేదని అన్ని అంశాలను ఒక కమిటీ వేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దామని సమావేశంలో సూచించారు. ఓవర్ టు స్టూడియో.